ఎందుకు వచ్చింది మేడం మ్యాడ్ అని? అంటే మీకు మీ ఇష్టాన్ని అలా చూపించారా? మొక్కలు పిచ్చోళ్ళు అంటాం కదా. ఓకే. నేను మొక్కలు పిచ్చిదాన్ని. నువ్వు ముందు పేరు మార్చమ్మా, ఏం పేరు అని అన్న వాళ్ళు. అండ్ మీ చిన్నప్పటి నుంచి మోటివ్ అంటే ఏమవ్వాలనుకున్నారు? అంటే టీచింగ్ ఎందుకో ఇష్టం. టీచింగ్. ఈవెన్ మై వీడియోస్ వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ చంద్రముఖి వచ్చేసింది అంటుంటారు. సో అంత డీప్ గా వెళ్ళిపోయి అంటే ఐ ఎన్ష్యూర్ దట్ అవతల వాళ్ళకి ఇంకా అర్థమైపోవాలి. రూట్ లేయర్ నుంచి నాలెడ్జ్ ఇచ్చేయాలి. బయట కొన్న వాటికి ఇవి ఎంత తేడాగా ఉన్నాయి అనుకుంటే అసలు ఇంకా అదేంటో ఏదో గెలిచేసినంత ఆనందం అది. అంటే బేసిక్ గా ప్రతి ఒక్క లేడీకి అంటే మిమ్మల్ని చూసాక మోటివేట్ అయ్యి ఛానల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని చూసి ఛానల్స్ పెట్టకుండా ఇంట్లో మనం ఈ చెట్లు పెంచుకుందాము, నీకు ఎలా తెలిసి ఎలా పెంచాలంటే మా మ్యాడ్ గార్డెనర్ మాధవి ఉన్నారు కదా, ఆ ఎగ్జాంపుల్ అయ్యారు. అది సాటిస్ఫాక్షన్, అచీవ్మెంటే మేడం అది. ప్రతి ఒక్క డాటర్ కూడా ఫాదర్ అంటే ఒక ఎమోషన్. సో కోవిడ్ టైంలో మీ నాన్నగారికి అలా అయ్యింది అండ్ మీరు చూడలేకపోయారు. సో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? దట్ వాజ్ వెరీ డిఫికల్ట్. అసలు ఎవరికి పగవాళ్ళకి కూడా రాకూడదు అంటాం కదా. మేము ఇల్లు కట్టినప్పుడు డాడీ నేను వెళ్ళిపోయేవారు. దగ్గరుండి అన్ని చూసుకుని కట్టడం, ఎవ్రీథింగ్ వాజ్ డిజైన్డ్ బై. అలా దాంట్లో ఆయనతో ఉన్న మెమరీ ఉంది ఇక్కడ. సో వెరీ క్లోజ్లీ అటాచ్డ్. మీ లైఫ్ లో మీకు ఇప్పుడు వరకు గుర్తున్న క్రేజీ ఫ్యాన్ మూమెంట్? వెరీ సాడ్ థింగ్. నాకు లహరి తలుచుకుంటేనే, తను లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. లాస్ట్ ఇంకా వెళ్ళిపోతుంది అనగా వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మాధవి గారు ఇంకా 2-3 డేస్ అలాగా కళ్ళే గుర్తొస్తున్నాయి బుజ్జిదాంది. అలా 2-3 minutes she was staring at I'm really missed her. ఒక వర్క్ దేని గురించో మొదలు పెట్టాం కానీ దాంట్లో మిమ్మల్ని ఇంజెక్ట్ చేసుకొని వర్షిప్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. సో అంత డెప్త్ గా, అంటే చనిపోయే ముందు చాలా మంది అమ్మతోనో నాన్నతోనో లేకుంటే ఏదైనా డ్రీమ్ విష్ ఉంటే కోరుకుంటారు. ఆ డ్రీమ్ లో మీరున్నారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చండి. బేసిక్గా మీ అందరికి ముందుగా నేను ఒక విషయం చెప్పాలి. సో ఇవాళ March 8th. సో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. సో ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికీ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ చూపించడానికి ఒక క్రేజీ ఉమెన్ని తీసుకొచ్చాను. సో ఒక ఫ్యామిలీ ఉమెన్గా కానీ బేసిక్గా తన గార్డెనింగ్ వీడియోస్తో కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అరే ఇలాంటి చెట్లు పెంచుకోవచ్చు అండ్ ఒక ఉమెన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తారు అండ్ వాళ్ళ విల్ పవర్ ఏంటి, సో వీటన్నిటి మీద మీతో మాట్లాడడానికి ఒక గెస్ట్ అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదండి, సో మ్యాడ్ గార్డెనర్గా మనందరికీ ఎప్పటి నుంచో యూట్యూబ్లో పరిచయమైన వ్యక్తే అండ్ మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తే. సో మాధవి గారు మనతో ఉన్నారు. సో ఏంటి మాధవి గారి జర్నీ, తన గురించి తెలియని అనేక విషయాలు ఈ ఇంటర్వ్యూ అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మీ మాధవి గారికి హాయ్ చెప్పేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండ్ హాయ్ సుధీర్. బాగున్నారా? యా, వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఎస్పెషల్లీ విమెన్కి హ్యాపీ విమెన్స్ డే అండి. ఓకే. సో ఉమెన్స్ డే సందర్భంగా మేము చాలా వీడియోస్ అయితే మేము చూసాం మేడం. లైక్ గార్డెనింగ్ ఎలా చేయాలి, ఎలా ఒక చెట్టుని ఇంట్లో పెంచుకోవాలన్నా లేకుంటే మన పొలాలలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాలి, ఇవన్నీ మాకు అర్థమయ్యాయి. బట్ మాకు క్రేజీగా ఏంటంటే మాధవి గారు ఏంటి లైఫ్ స్టైల్, ఎలా స్టార్ట్ అయింది, లైఫ్ జర్నీలో ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు అండ్ ఎలాంటి స్ట్రగుల్స్లో మీరు ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యారు, ఇవన్నీ నాకు తెలియాలనుకుంటున్నా. సో మీ నేటివ్ ఎక్కడ మేడం? మా ఫాదర్ వాళ్ళది విజయవాడ. విజయవాడ, ఓకే. అండ్ మా హస్బెండ్ వీళ్ళది, మమ్మీ వాళ్ళది ఇటు రాజమండ్రి దగ్గర కైకరం. మరి మీరు ఎక్కడ పెరిగారు? నేను నా స్కూలింగ్ అంతా వైజాగ్. వైజాగ్, మొత్తం వైజాగ్ చిన్నప్పటి నుంచి. మరి స్కూలింగ్ ఎడ్యుకేషన్ అంతా బ్రిలియంట్ కిడ్డా? ఎస్, చదివేదాన్ని. ఎందుకు మేడం అందరు బాగా చదువుతారు లేడీస్, నాకు అర్థం కాదు. చదువు ఒకటే కాదు, బట్ లైక్ మనం దేని మీద మనకి ఏది ఇష్టమో
దాంట్లో ఎక్సెల్ అవటం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఓకే, సో మొత్తం మీరెంత మంది పిల్లలు? మేము ముగ్గురు. నేనే పెద్దదాన్ని. ఓకే, హ్యావ్ ఎ యంగర్ సిస్టర్ అండ్ బ్రదర్. ఓకే, సో పెద్దవారు కాబట్టి మీకు ఈ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఈ యాక్టివిటీస్ లో మీ అగ్రెషన్ కూడా ఇలా కనిపిస్తుంది అంటారా? పెద్దవాళ్ళని రెస్పాన్సిబిలిటీస్ కాదు కానీ లైక్ ఐ వాజ్ లైక్ దిస్ మాట. అంటే ఏది నచ్చినా ఇష్టంగా చేయటం అండ్ తర్వాత అది ఏదైనా స్టార్ట్ చేసినా అది కంప్లీట్ చేయటం, అది అయ్యే వరకు నిద్రపట్టం. ఏదైనా స్టార్ట్ చేస్తే ఎండ్ చేయకుండా ఇంకా మాధవి గారు కామ్ అవ్వరు. ఇన్ బిట్వీన్ అనేది ఎక్కువ అసలు లేవేమో. సో ఎప్పుడు చూసినా ఏదో ఒక దాంట్లో వర్క్ లో ఉంటారు. అండ్ మీ చిన్నప్పటి నుంచి మోటివ్ అంటే ఏమవ్వాలనుకున్నారు? అంటే టీచింగ్ ఎందుకో ఇష్టం. టీచింగ్ అంటే అది టీచర్ అనే కాదు, ఎవరికన్నా ఏదైనా అర్థమయ్యేదట్ ఎక్స్ప్లెయిన్ చేయటం. ఈవెన్ స్కూల్లో కూడా ఎవరైనా కొంచెం బాగా అర్థం అవ్వకపోయినా లేకపోతే కొంచెం తక్కువగా వాళ్ళ టీచర్స్ అప్ చెప్పేవారు, టేక్ కేర్ ఆఫ్ దిస్ చైల్డ్ ఆల్సో అనే ఉంటది కదా మన క్లాస్మేట్సే. సో వాళ్ళకి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు ఇంక చదువుకునే ఫ్రెండ్స్ తోనే లైక్ పక్కన నా ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా చదువుకునే అవసరం ఉండేది కదా. సో అది అండ్ నాకు తెలియకుండా ఒక లైక్ ఈవెన్ మై వీడియోస్ వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ చంద్రముఖి వచ్చేసింది అంటుంటారు. సో అంత డీప్ గా వెళ్ళిపోయి అంటే ఐ ఎన్ష్యూర్ దట్ అవతల వాళ్ళకి ఇంకా అర్థమైపోవాలి. రూట్ లేయర్ నుంచి నాలెడ్జ్ ఇచ్చేయాలి, ఎక్కడ కూడా డౌట్స్ రాకూడదు. మీరు అబ్జర్వ్ చేస్తే నా సెంటెన్స్ కి ఫుల్ స్టాప్స్ ఉండవు, కామా ఇది చెప్తాము మళ్ళీ దానికి రీజన్ మళ్ళీ వెళ్తాను మళ్ళీ దానికి రీజన్ అలాగా. అంటే ఇంకా అర్థమైపోవాలి ఇది మనం ఎందుకు చేస్తున్నాము ఆ పని అనేది వాళ్ళకి అర్థమైంది అనుకోండి, ఇంకా అసలు మన మిస్టేక్స్ ఉండవు కదా. సో అలాగా ఇష్టం. మీరు ఏం చదువుకున్నారు? నేను తొందరగా పెళ్లి అయిపోయింది. ఓ మై గాడ్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఐ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఓకే, 16 కంప్లీటెడ్, 17th ఇయర్ లో పెళ్లి అయింది. తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ నాది. అందుకని మొక్కలు ఇష్టం. తర్వాత బైపీసీ అయితే డాక్టర్స్ అవి అవ్వాలి, బట్ నాకు ఇంకా మరి పిల్లలు ఇవి అవి ఉంటాయి కదా. సో తర్వాత నాకు లైక్ ప్రైవేట్ గా కట్టాను, ఎంఏ చేశాను. ఓకే, బట్ బేసిక్ గా అంటే 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో మ్యారేజ్ అంటే 16 to 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అర్లీ మ్యారేజ్ అనుకోండి. సో అంటే మా పేరెంట్స్ కూడా ఆ టైంలోనే మ్యారేజ్ అయింది. సో ఆ టైంలో మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీకు ఆ పెళ్లి ఆ బాధ్యత వాటి మీద ఏమన్నా అసలు ఏం తెలియదు? ఏం లేదు, ఏమీ తెలియదు. ఓకే, మరి అంటే ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది? లైక్ దగ్గర రిలేషనే కదా, ఫ్యామిలీ మ్యాచ్. అది అసలు ఇంకా అంటే పెళ్లి ఇంకా ఏం తెలీదు, ఏదో పెళ్లి చేసేసారు అయిపోయింది అంతే. ఓకే, అండ్ మేము మిమ్మల్ని ఎక్కువగా యూట్యూబ్ లో చూస్తాం కదా, చాలా రిజర్వ్డ్ గా మీ స్పేస్ నా ప్రపంచం అన్నట్లు ఉంటారు. అండ్ మీకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా? ఫ్రెండ్స్ అంటే నాకు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. అండ్ ఒకసారి నేను ఫ్రెండ్షిప్ ఆర్ ఇఫ్ ఐ ఓన్ దెమ్ ఇంకా వాళ్ళు ఎప్పుడు కాంటాక్ట్ లోనే ఉంటారు, అసలు వదలరు. నువ్వు ఫస్ట్ మాట్లాడు. మేము స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉన్నారు. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ లైక్ 4 of us ఇంకా బాగా మేము క్లోజ్ గా ఉన్న వాళ్ళు. సో ఇప్పటికీ కూడా ఏ ఫంక్షన్స్ తో సహా మొత్తం ఫ్యామిలీస్ అటెండ్ అయ్యేలాగా ఒకసారి లైక్ బాండింగ్ వస్తే వెళ్ళదు. బట్ అంటే ఆ బాండింగ్ వచ్చినప్పుడు మీకు అంటే మీరు మంచి బాండింగ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మీరు ఒక నార్మల్ పర్సన్ అంటే ఒక హౌస్ వైఫ్ అనుకోవచ్చు, ఒక టీచింగ్ అంటే డ్రాయింగ్ వచ్చినప్పుడు కాదు, ఓకే యాజ్ హౌస్ వైఫ్ గా ఉండేవాళ్ళు. బట్ అంటే ఒక లాంగ్ టర్మ్ అయిపోయింది, ఇప్పుడు ఒక యూట్యూబ్ లో మంచి రికగ్నైజేషన్ అండ్ వెల్ రెస్పెక్టెడ్ ఉమెన్ గా మీకు చాలా మంది అప్రిషియేషన్ ఇస్తుంటారు కదా. సో మీ ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతుంటారు? వాళ్ళు నన్ను మా వైజాగ్ భాషలో చెప్పాలంటే కమ్మ కడతాం అంటారు. వైజాగ్ లో కమ్మ కట్టడం అంటారు. అంటే ఏంటంటే మేక్ ఫన్ ఆఫ్ యూ లైక్ అంటే సెటారికల్ గా మా మ్యాట్ గార్డనర్ లేకపోతే నువ్వు ఎక్కడ అలాగా ఎటకారాలు ఆడుతుంటారు. గోదావరి భాషలో అయితే ఎటకారం. సో ఏముంది అలా నవ్వేసుకుంటా. స్పీచ్లెస్ కాదు, నోరు ఇంకా తప్పదు, ఇంకా వాళ్ళకి దొరికిపోయాం అన్నట్టు. ఓకే, సో వాళ్ళందరూ ఏ స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు? అందరూ అంటే అన్ని అంటే ఉంటారు, బట్ మోస్ట్లీ ఎక్కువగా మేము డైలీ లైక్ గ్రూప్ లో గానీ ఎక్కడన్నా రోజు మాట్లాడుకోవడం లేకపోతే ఏదో అది మాత్రం మా స్కూల్ ఫ్రెండ్స్. ఓకే, సో చాలా మందికి మీరు ఒక యూట్యూబర్ గా పరిచయం అయ్యారు. సో యూట్యూబ్ లోకి రావాలన్న ఆలోచన ఎవరు ఇచ్చారు? అది చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఇది మేము ఇక్కడికి వచ్చేసినాక ఓన్ హౌస్ కట్టుకున్నాక
ఐ బిల్డ్ ది స్పేస్ ఫర్ మై సెల్ఫ్. ఓకే. అంటే మనం అప్పుడు మా పిల్లలు స్కూల్ అయిపోయే వరకు వాళ్ళకి కేటాయించేదాన్ని. వాళ్ళు కాలేజెస్ వెళ్ళిపోతారు కదా, అప్పుడు ఇంక బోల్డ్ టైం అసలు ఇంకా ఏం చేస్తాం, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ చేసేదాన్ని అన్నాను కదా. అప్పుడు ఎందుకో తెలీదు, నాకు అప్పుడు లైక్ ఐ వాజ్ హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ మై ఫింగర్స్ అండ్ ఆల్ దట్. సో ఆ మొక్కలు ఇష్టమే ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇష్టము. మామూలుగా ఈ అందరి ఇళ్ళలో పెంచుకున్నట్టు ఫ్లవర్స్ అవి పెంచుదాన్ని. ఇక్కడికి వచ్చినాక ఈ ఫ్రూట్స్ ఐ మీన్ ఫుడ్ వెజిటేబుల్స్ అవి స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఉంది. I used to record and all that. అదే ఫోన్ ఉంది కదా. ఇంటెన్షన్ అంటే మా పిల్లలకి వాళ్ళు చదువుకునేవారు, ఇది అందరికి తెలిసిన స్టోరీ. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట, ఇవాళ ఇది వచ్చింది ఇది వచ్చింది. ఎక్కువ వాళ్ళకి అవసరం లేకపోయినా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు సరే స్టార్ట్ చేసి ఇస్తాము, నువ్వు అక్కడ చేసుకుంటే ఎవరికన్నా ఉపయోగం అన్నట్టు అలా జస్ట్ చిన్న కన్వర్జేషన్లో స్టార్ట్ అయ్యింది. బట్ నాకేం తెలిసిందంటే మీ అబ్బాయి బీర్ బైసెప్స్ ఛానల్ చూసి తెలుగులో స్టార్ట్ చేస్తా మమ్మీ అంటే నువ్వు ఊరికే ఉండు నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా అని చేశారని. అలా అని కాదు, వాడికి ఉండేది పాడ్కాస్ట్లు అవి ఉండేవి. సో ఈ డిస్కషన్ వాళ్ళకి లంచ్ ఇక్కడే ఈ పెంట్ హౌస్ ఉంది కదా, వాళ్ళు చదువుకుంటూ ఉండేవారు, నేను స్నాక్స్ అది తెచ్చేవాళ్ళం, భోజనం మాత్రం కిందే టీవీ పెట్టుకుని అందరం చూసేవాళ్ళం, వాళ్ళ ఫ్రెండ్ సాయి వీడు నేను. సో అలా డిస్కషన్ అది అందరం ఏదో కామన్ టాపిక్ లాగా చూసేవాళ్ళం. సో అప్పుడు స్టార్ట్ చేశాను, వాడికి థాట్ ఉండేది. సో అంతకన్నా ముందు నాకు స్టార్ట్ అయ్యింది యాక్చువల్లీ. వాడిది ఆగిపోయింది, వాడు ఎప్పుడు కూడా యూ కాపీడ్ ద ఐడియా ఫ్రమ్ మీ అన్నట్టు. మీరేమో ఆన్సర్ ఇస్తారు, ఏమనిస్తాం సర్లే ఏదో ఏదో తేడు అన్నట్టు. ఓకే. సో మరి యూట్యూబ్ అంటే నలుగురు చూసేది కాదు, చాలా మంది చూస్తారు, ఇంటికి ఆగడ కాకుండా బయటికి వెళ్ళే వాళ్ళు చూస్తుంటారు, జడ్జిమెంట్స్ వస్తాయి కదా. మరి వచ్చే ముందు ఏమైనా నర్వస్ ఫీల్ అయ్యారా? ఫస్ట్ వీడియోస్ లో అయితే నాకు ఒక రకమైన కంగారు వచ్చేసేది. అంటే టాపిక్ వైజ్ కరెక్టే, సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని. అంటే ఇప్పుడు మనం ఆ టర్మ్స్ అవి ఇంగ్లీష్ మీడియమే కదా, తెలుగులో కరెక్ట్ గా ఏమంటారో తెలీదు, ఆ ఫ్లూయెన్సీలో ఆ ఇంగ్లీష్ టర్మ్స్ వచ్చేసాయి. ఇనీషియల్ కామెంట్స్ ఏంటంటే నువ్వు ఇంగ్లీష్ ఎందుకమ్మా తెలుగులో చెప్పు, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చావు, లైక్ ఇనీషియల్. అది నా కంటెంట్ మీద నాకు గ్రిప్ వచ్చి నేను అంటే ఒక 10 వీడియోస్ మైట్ బి, సో నాకు కంగారు వచ్చేసేది. అండ్ ఎటు ఫేస్ చేయాలో ఏంటో తెలీదు, వీళ్ళు ఏం చెప్తే వీళ్ళు తిట్టినా కూడా పడేదాన్ని. వీళ్ళకి ఛాన్స్ వచ్చింది మమ్మీ మీద రివెంజ్ అని. అమ్మా ఎందుకు అలా, ఎందుకు అంతెందుకు ఇంతెందుకు ఇలా ఎందుకు ఇటు చూడు అంటే మనకి కన్ఫ్యూజన్ స్టేట్. అంటే మనకు తెలియనంత వరకు ఏం చెప్పినా వింటాం. వీడియోలు కూడా వాళ్ళే తీయాలి, ఎడిటింగ్ వాళ్ళే చేయాలి, అప్లోడింగ్ స్టార్టింగ్ లో వాళ్ళు యాక్చువల్లీ సీఏ ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళకి కూడా ఎక్కువ బర్డెన్ అవ్వకూడదు కదా, చదువుకుంటానికి కదా యాక్చువల్లీ. సో అందుకని ఒక 10 వీడియోస్ వరకు వాళ్ళు హెల్ప్ చేశారు. దెన్ వాళ్ళ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయని ఇంకా నేను ట్రైపాడ్ పెట్టుకోవటము, లేకపోతే వాళ్ళు షూట్ చేస్తే నేను ఎడిట్ చేసుకోవటం అలా ఓన్ గా స్టార్ట్ చేసేసారు. ఇనీషియల్ వాళ్ళు దే హెల్ప్ మీ అవుట్, ఛానల్ స్టార్ట్ చేయటం, రికార్డ్ చేయడం. వాళ్ళు బిగినింగ్ అంటే స్టార్టింగ్ ఇచ్చారు, బట్ తర్వాత మీరు ఓన్ గా క్యాప్చర్ చేశారు ఏం చేయాలి ఎలా చేయాలని. ఇంకా అసలు మరి నాకు అర్థం అయిపోయినాక అండ్ ఆల్సో ద రెస్పాన్స్ ఐ గాట్ ఇనీషియల్ డేస్ లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే కనెక్ట్ అయిపోయారు. ఫస్ట్ ఆ టైప్ ఆఫ్ నీష్ ఎంటర్టైన్మెంట్ అలా ఉండేది కదా. 2018 లో స్టార్ట్ చేశాను, జూన్ 17th. జూన్ 17th మీరు నా యూట్యూబ్ అకౌంట్ స్టార్ట్ అయింది, బట్ సెప్టెంబర్ లో స్టార్ట్ చేసాం. ఓకే, ఛానల్ రెగ్యులర్ గా స్టార్ట్ అయింది సెప్టెంబర్. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఈమెయిల్ పెట్టుకుని మన అకౌంట్ ఉండేది అప్పుడు. సో అప్పుడు ఇంకా నాకు తెలిసిపోయింది జనాలకి ఏం చూస్తున్నారు, లైక్ ఏం కావాలి అనేది ఇంకా తెలిసిపోయింది. వన్స్ మనకి మనం ఏంటో లైక్ వై ఆర్ వి హియర్ అన్నది అర్థమైందంటే ఇంకా మరి ఇంక వీడు తిట్టినా లేదు, వాడు సలహా లేదు, ఐ నో వాట్ టు డు అన్నట్టు. అంటే కంటెంట్ సెలెక్షన్ కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ కదా మేడం. అంటే మీకు గార్డెనింగ్ ఇష్టం అని చెప్పేసి గార్డెనింగ్ లోకి వచ్చారా? నేను అలా అన్నాను, ఎందుకంటే అప్పుడు 5 ఏళ్ళ కిందట ఇప్పుడు ఆర్గానిక్ అని ఎక్కడ చూస్తే కనబడుతుంది కదా. సో అప్పట్లో లేదు, అంత అవేర్నెస్ లేదు. అప్పుడప్పుడే లైక్ మాలాగా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ న్యూస్ పేపర్స్ మోర్ అండ్ టీవీస్ కదా. సో వీటిల్లో కెమికల్స్ వేస్తున్నారు,
అప్పుడు ఇంకా వాటి ఏమంటాము దుష్ఫలితాలు కూడా ఇంకా తెలియదు. మేబీ ఇంత ఈ ఉండొచ్చు అని అనుకోవటమే కానీ. సో అప్పుడు లైక్ హౌ ఫార్ ఇది ఏంటి తినేస్తున్నావా, ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి కదా, పురుగులు చచ్చిపోతే మనం అంతే కదా, అవి పూర్తిగా ప్రాణం పోతే మనకి ఇంకా కొంచెం తక్కువ ఉంటది. బట్ ఎనీథింగ్ ఇస్ ఏదైనా కానీ హార్మ్ఫుల్లే కదా అని ఈ పూలు అవి పెంచుకునేదాన్ని, ఆకుకూరలు ఇవి అవి పెంచడం మొదలు పెట్టాను. సో అప్పుడు అదేంటి అవి మనం కోసి ఇంట్లో వండితే ఇవి బాగున్నాయా లేకపోతే బయట కొన్న వాటికి ఇవి ఎంత తేడాగా ఉన్నాయి అనుకుంటే అసలు ఇంకా అదేంటో ఏదో గెలిచేసినంత ఆనందం అన్నమాట. అది మెయిన్ రీజన్. లైక్ నేను ఇలాగా చేస్తున్నాను, ఒకటి దట్ జాయ్ ఆఫ్ గ్రోయింగ్ ఫుడ్ ఒకటి, తర్వాత అండ్ గ్రోయింగ్ అవర్ ఓన్ ఫుడ్ ఆర్గానికలీ ఫర్ ద ఫ్యామిలీ. అది ఎంత ఈజీ కూడా అనిపించింది. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసేదాన్ని, అది సక్సీడ్ అయ్యేది. సో ఇట్స్ సో ఈజీ అండ్ ఇది ఎంత ఆనందం ఉంది. అందరూ కూడా నేర్చుకోవచ్చేమో, నాకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడు ఈ పిల్లలు ఇప్పుడు వీళ్ళకి చెప్తుంటే ఆ ఎక్సైట్మెంట్ కనపడేది, ఆ ఎంతూజియాజం. దో దే మేక్ ఫన్ ఆఫ్ మీ, బట్ ఇది ఉపయోగపడుతుంది అన్న థాట్లో మా డిస్కషన్ కదా. సో అది మెయిన్ థింగ్ ఇస్ టు స్ప్రెడ్ ద వర్డ్. అండ్ అప్పుడు మాకు యూట్యూబ్ గురించి అంత నాలెడ్జ్ కూడా లేదు. మీరు ఫస్ట్ మేడం వచ్చింది, మీ తర్వాత మా ఛానల్స్ వచ్చాయి. అంటే బేసిక్ గా ప్రతి ఒక్క లేడీకి అంటే మిమ్మల్ని చూసాక మోటివేట్ అయ్యి ఛానల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని చూసి ఛానల్స్ పెట్టకుండా ఇంట్లో మనం ఈ చెట్లు పెంచుకుందాము, నీకు ఎలా తెలుసు ఎలా పెంచాలంటే మా మ్యాట్ గార్డెనర్ మాధవి ఉన్నారు కదా, ఎగ్జాంపుల్ అయ్యారు. అది సాటిస్ఫాక్షన్, అచీవ్మెంటే మేడం అది సాటిస్ఫాక్షన్. అండ్ మధ్య మధ్యలో నాకు కుదరని పరిస్థితులు వచ్చినా మానేలా అంటే నాట్ పాసిబుల్ అనిపించినా ఇంతమందిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసాలి, మధ్యలో వదిలేయకూడదు. ఇంతమంది ఫ్యామిలీస్ లో మీరున్నారు. అవును. సో నాకు అది మెయిన్ అలాగా. అండ్ అది వాళ్ళు ఎప్పుడైతే మేము కూడా గ్రో చేస్తున్నాము అని ఇనీషియల్గా అసలు మెయిన్ థింగ్ ఏంటంటే అవన్నీ పెట్టేవారు పిక్స్ అవి ఇన్స్టాగ్రామ్స్ లో, మెయిల్ పంపించి మీ ఇలాగే చూడండి మా హార్వెస్ట్, సో కంటిన్యూ చేయాలి. దిస్ ప్లాట్ఫామ్ ఇస్ అది మనకి ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఇది ఉన్నప్పుడు రైట్ వేలో ప్రాపర్ గా యూస్ చేసుకుంటే మనం వీ కుడ్ మేక్ సమ్ చేంజ్. అంటే సోషల్ మీడియాలో కంటెంట్ ఇవ్వచ్చు మేడం, పాజిటివ్ ఇవ్వచ్చు, నెగిటివ్ ఇవ్వచ్చు, ఏదో చేయొచ్చు. బట్ పాజిటివ్ అంటే లైక్ అంటే ఎట్లా చెప్పాలంటే మేడం, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో మీరు ఆ రేస్ అంటే ఫాస్ట్ గా పోయి ఏదో చేసి హడావిడి ఏమో తెలీదు అమ్మా. లైక్ ఇప్పుడు ఇవాళ నేను చేసే పని ఉంది అనుకో, అది ఇంకా మరి అది ఒక స్ట్రాటజీ అలా ఏముండదు. ఏ వీడియో ఇప్పుడు ఎలా ఉంటారో అలా చేస్తారు, ప్లాన్ చేసుకోవటం అలా ఏముండదు. సో అది ఏదైతే అది దే ఆర్ ఓనింగ్ ఇట్ లైక్ దట్. ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి పిల్లలు ఏం చెప్తారు పిల్లల గురించి? పిల్లలు ఆర్ మై సపోర్ట్. లైక్ వాళ్ళు అదే చెప్తున్నాను కదా, ఇంట్లో మాకు కొంచెం దే మేక్ ఫన్ అండ్ ఆల్ దట్. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి అండ్ దే సపోర్ట్ మీ ఆల్సో. అండ్ దే సపోర్ట్ కూడా కన్నా కూడా ఇంకొక లెవెల్ ఏంటంటే దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దే మదర్. ఎస్ అచీవ్మెంట్. సో ఏదన్నా ఇలాంటివి ఏమన్నా మైల్ స్టోన్స్ అవి మనం రీచ్ అయినా లేకపోతే ఏదైనా రికగ్నైజేషన్ వచ్చినా మనం కామ్ గా ఉన్నా, నో వీ షుడ్ సెలబ్రేట్ అని లైక్ ఇంకా అలాగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. మా హస్బెండ్ కూడా అసలు బ్యాక్ బోన్. మేము చాలా సార్లు విన్నాము ఆయన గురించి, మీరు చెప్తుంటారు, మాకు అర్థమవుతుంది. ప్రతిసారి అంటే కోవిడ్ ముందు లైఫ్ వాజ్ డిఫరెంట్ కదా, ఎవ్రీవన్ వాజ్ బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్. కోవిడ్ తర్వాత మనం లాక్డౌన్ లో స్టక్ అయినప్పుడు వాళ్ళు కూడా అసలు అప్పటి వరకు నేను ఏం చేస్తున్నానో ఏంటి, ఐ యూస్ టు కంప్లైంట్ ఆల్సో. మీరు అసలు ఫాలో అవుతున్నారా, లేకపోతే ఏం చేసాం వీడియో మీరు అసలు చూస్తున్నారా, లేకపోతే కామెంట్స్ ఏమన్నా మంచి మంచి అప్రిసియేషన్ కామెంట్స్ అలా వచ్చేవి, అసలు ఏమన్నా అసలు పట్టించుకుంటున్నారా అన్నట్టు ఉండేది. కోవిడ్ తర్వాత ఇంట్లో లాక్ అయిపోవటం వల్ల ఆయనకి అంటే మామూలుగా కూడా స్వతహాగా మనకి అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ఇష్టం, ఆయనకి ఇష్టము. తర్వాత ఇంకా ఆయన కూడా చిన్న చిన్న వీడియోస్ లో కూడా చూపించడం స్టార్ట్ చేశారు. అంటే అప్పుడు ఉండేవారు కాదు, తర్వాత నుంచి కొంచెం ఇంట్లో ఉండే టైం ఫామ్ కి వెళ్ళినా ఆయనే తీసుకెళ్ళాలి కదా, ఈ ఎక్కడో దగ్గర కనపడదు. సో చిన్న పాపులారిటీ ఇచ్చేస్తున్నాను తీసుకోండి అలా ఏమనుకోం గానీ ఎక్కడో దగ్గర ఉంటారు. అండ్
మేము బయటకు వెళ్ళినా కూడా ఆయన్ని ఉంటే మాత్రం ముందు నన్ను పలకరించరు, ఆయన్ని అప్రిషియేట్ చేస్తుంటారు. మా మ్యాట్ గార్డెనర్ ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అని ముందు ఆయన చెప్పినాక నా దగ్గరకు వస్తారు. మీరు నేను కష్టపడేది ఇక్కడ నన్ను చూడరా? లేదు, అలా ఏమన్నా. ఓకే, అంటే ప్రతి ఒక్క డాటర్ కూడా ఫాదర్ అంటే ఒక ఎమోషన్. అండ్ మీరు ఇందాక కోవిడ్ గురించి చెప్పారు కదా, సో కోవిడ్ టైంలో మీ నాన్నగారికి అలా అయింది అండ్ మీరు చూడలేకపోయారు. సో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? దట్ వాజ్ వెరీ డిఫికల్ట్. అసలు ఎవరికి పగవాళ్ళకి కూడా రాకూడదు అంటాం కదా. ఏమో అసలు నాకు తలుచుకుంటే కూడా అసలు నాకు ఇప్పటికీ రిగ్రెట్, లైఫ్లో రిగ్రెట్. ఎందుకంటే అట్లా ఎవరికి అవ్వకూడదు, అవ్వదు. బట్ నాలాగా ఫేస్ చేసిన ఆ టైంలో ఆ ఫేస్ లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ నుంచి చిన్న చిన్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఇంకా నిస్సహాయత, వెళ్ళలేని పరిస్థితి అసలు లేదు కదా, ఆప్షన్ కూడా లేదు. సో ఓవర్కమ్ చేయడం అంటే ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ టైం. ఆ డిప్రెషన్ అండ్ ఆ సిచ్యువేషన్ నేను డీల్ చేయటం వల్ల నాకు ఒక 6 months లో నా ఆటో ఇమ్యూన్ డయాగ్నోస్ అయిపోయింది. ఐ కుడ్ నాట్ టేక్ ఇట్. నిద్ర కూడా పట్టేది కాదు. ఎలా ఉన్నాను అసలు నేను ఇంట్లో, హౌ. అండ్ ఆయనకి నాకు అటాచ్మెంట్ చాలా ఎక్కువ. ప్రతి డాటర్ కి ఫాదర్ తో పెద్ద బాండింగ్ ఉంటుంది. అండ్ అది కాకపోయినా ఇది కట్టడంలో మేము ఇల్లు కట్టినప్పుడు డాడీ ఈయన వెళ్ళిపోయేవారు, దగ్గరుండి అన్ని చూసుకుని కట్టడం. ఎవ్రీథింగ్ వాజ్ డిజైన్డ్ బై వి డిస్కస్ అవన్నీ ఆఖరికి ఆ టైల్ తో సహా. ఉంది. అండ్ నేను ఇల్లు ఇవి ఫ్లోర్ వైజ్ అలా కట్టుకుంటూ వచ్చినప్పుడు ఈజ్ టు బీ దేర్. ఐ మిస్డ్ హిమ్. చిన్నప్పుడు అంత టైము ఉండకపోయినా మాకు ఎర్లీ మ్యారేజ్ అండ్ దగ్గర రిలేషన్ కాబట్టి మా పిల్లల్ని పెంచడం కానీ మా పేరెంట్సే, మా మమ్మీ డాడీ ఎప్పుడు ఏమో ఒంట్లో బాగోకపోయినా వాళ్ళు వచ్చేయటమో లేకపోతే వీళ్ళు అక్కడికి అలా అన్నమాట. సో వెరీ క్లోజ్లీ అటాచ్డ్. నాకు అర్థమవుతుంది మీరు ఇంకా పెయిన్ మళ్ళీ రీకాల్ చేయడం ఎందుకు అన్నట్లున్నారు. అండ్ మీరు ఇల్లు కట్టడంలో నాన్న హెల్ప్ చేశారన్నారు కదా, బిఫోర్ ఇల్లు కట్టే ముందు మీరు రెంటెడ్ హౌస్ లో ఉండేవాళ్ళు కదా. ఓకే, సో నేను అనుకున్నాను లైక్ మేనిఫెస్టేషన్ అని. ఇప్పుడు నాకు ఈ సోషల్ మీడియాలో ఎక్కువ రీల్స్ అవి వినపడుతున్నాయి. ఆ మేనిఫెస్టేషన్ ఏంటో తెలియనప్పుడు దట్ వర్క్ ఫర్ మీ. ఐ డ్రీమ్డ్ ఆఫ్ ఇట్, లైక్ ఐ షుడ్ హ్యావ్ అ పెద్దది చిన్నది కాదు, ఐ షుడ్ ఓన్ ఏ హౌస్ విత్ స్పేస్ అరౌండ్ టు గ్రో సమ్ ప్లాంట్స్. అండ్ నేను బాబా భక్తురాలు, లైక్ ఐ బిలీవ్ ఇక్కడే బాబా గుడి కూడా చుట్టుపక్కల ఉండాలి. అలా అలా అంటే మీరు అట్లా చూస్ చేశారా? చూస్ చేయలా, అలా కలిసి వచ్చింది అలా అన్నమాట. సో అది దట్ విల్ వర్క్. అండ్ నేను అప్పుడు టైం కూడా పెట్టుకున్నా 10 years. పెళ్ళైన కొత్తలో ఏముంటది, ఊర్లో పేరెంట్స్ ఇచ్చినవి అవి ఉంటాయి. బట్ వెన్ వీ స్టార్ట్ ఆ లైఫ్ టు వెన్ వీ బిగిన్ అప్పుడు ఏముంటాయి, మినిమల్ తోనే స్టార్ట్ అవుతాం కదా. అప్పుడు ఏంటి రెంటెడ్. అప్పుడు పిల్లలు ఇంకా జస్ట్ వీళ్ళు 1 year 2 years అప్పుడు అనుకుంటా గ్రోయింగ్. అప్పుడు అనుకున్నాను లైక్ ఐ యూస్ టు ట్రావెల్ సమ్వేర్, ఏదో సమ్ అక్కడ నాకు ఒక ఇల్లు కనపడేది. దాని అంటే పెద్ద ఇల్లు అని కాదు, దాని చుట్టూ మొక్కలు అలాగా. సో అప్పుడు అది చూసినప్పుడు అది వెళ్ళినప్పుడల్లా ఐ యూస్ టు థింక్. సో మొత్తానికి మీ డ్రీమ్ ని సక్సెస్ చేశారు అనుకోకుండా. నేను ఏ ఎఫర్ట్స్ హార్ట్ఫుల్ గా తీసుకున్న డ్రీమ్ లేదు. బట్ ఐ ఆల్వేస్ లైక్ ఒక ఇల్లు విత్ ప్లాంట్స్, మనది మన ఓన్ స్పేస్. ఇప్పుడు బయట అంటే మన ఇష్టం ఉండదు కదా, అందరికి అలౌ చేయరు అది. అండ్ మనకు ఫ్రీడమ్ ఉండదు కదా. సో ఎలా అనిపించింది అంటే మీరు ఒక ఓన్ హౌస్ వార్మింగ్ చేసినప్పుడు? అప్పుడు ఏమీ లేదు, చుట్టుపక్కల ప్లేస్ కూడా ఉంచమంటే మా మేస్త్రి ముందు అన్నారు. నేను అక్కడెక్కడ ఉండేదాన్ని, వీళ్ళు కట్టేశారు. తర్వాత వదిలిన ఒక 1 feet ప్లేస్ కూడా దాని పైప్ లైన్స్ కావాలి మేడం అవదన్నారు. మొక్కలు పెంచాలని ఇది ఏదో సమ్ రెంట్ గా ఇచ్చేసేటట్టు కట్టుకున్నాం. సో అది నో ప్లాంట్స్ నో స్పేస్. మనం వచ్చినాక ఈ ఫ్లోర్ అంటే ఈ కింద ఫ్లోర్ ఉన్నప్పుడు కూడా ఏదో పెంచుకున్నదాన్ని. ఇది మాత్రం కావాలనే. సో మీరు పర్టికులర్ గా మీరు నాన్నగారు ఉండి చేయించుకున్నారు, డిజైన్ చేయించుకున్నట్టు. అంటే ఈ పెంట్ హౌస్ కదా, అలా ఏదో టైల్స్ అవి అలా ప్లాన్ చేసుకున్నది. ఓకే. అండ్ మీ విషయానికి వచ్చేసరికి అంటే ఎక్కడికన్నా బస్ లో ట్రావెల్ చేయాలన్నా, కార్ లో వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బంది పడతారంట?
ఎవరు లీక్ చేస్తున్నారు? క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ జేఎన్టీయూలో వచ్చింది మేడం. నాకు ట్రావెలింగ్ సిక్నెస్ ఉందమ్మా. ఓకే, ఏమైంది మేడం? అంటే ఎందుకు అలా? చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరు బాడీ పడదు కదా, బస్సులు అవి పడవు కదా. ఆటో అండ్ ట్రైనర్ నాకు మంచిది మాట. ఓకే, ఆటోలో పర్లేదు. ఢిల్లీకి ట్రైన్లో వెళ్ళారా? ఢిల్లీకి ట్రైన్లో ఫ్లైటే అనుకో. సో ఇప్పుడు అలవాటు అయిపోయింది. మేము ఫామ్ తీసుకున్నాక ఎక్కువ ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేస్తున్నాం కదా కార్లో. సో ఇప్పుడు పోయింది. ఇప్పుడు కోవిడ్ తర్వాత మనం పబ్లిక్ వి తగ్గించేసాం కదా ట్రాన్స్పోర్ట్. సో ఇప్పుడు మా ఊరు వెళ్ళినా 5 hours కార్ మీద వెళ్ళినా తేడా రావట్లేదు. ఏమనిపించట్లేదు అంటే కవర్ చేస్తున్నారా? లేదమ్మా. ఓకే. అండ్ రీసెంట్ గా మేము చూసుకుంటే మీకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. ఢిల్లీకి వెళ్ళారు అండ్ సద్గురు దగ్గర కూడా వెళ్ళి మాట్లాడొస్తుంటారు. ఇలాంటి ఈవెంట్స్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నప్పుడు హౌ డు యూ ఫీల్? బాగా అనిపిస్తుంది. అంటే ఎక్కడో నేను చిన్న హౌస్ వార్మింగ్ చేసుకొని ఇల్లు గార్డెన్ ఇవి చేసుకుంటే యూట్యూబ్ ఫార్మాట్ లోకి వచ్చాను. బట్ ఆ రికగ్నైజేషన్, ఆ సుపీరియర్ లెవెల్ వెళ్ళి అక్కడికి మిమ్మల్ని పిలిచి మాట్లాడుతుంటే అది నా పర్సనల్ అనుకోను. నా వర్క్ కి, నా కంటెంట్ అక్కడ మాట్లాడుతుంది అంటున్నా. అది నాకు ఏం అనిపించదు. ఇప్పుడు మనం చేసిన పని పిలిచారు, నన్ను పిలవలా. పని చేసింది మీరు, బట్ పని మాట్లాడింది మీ వల్లే కదా. అవును, బట్ నాకు ఏమనిపిస్తుంది, పనిని పిలిచినట్టే అనిపిస్తుంది. కంటెంట్ ఇస్ ద కింగ్, బట్ యు ఆర్ ద కింగ్ మేకర్. ఏమో అలా ఎప్పుడు అంటే నన్ను పిలిచారు, నన్ను అన్నది ఉండదు. అది మ్యాట్ గార్డెనర్ మాధవి అనుకోండి. సో మ్యాట్ గార్డెనర్ అది వేరు ఇన్ ద సెన్స్ వర్క్. సో మ్యాట్ గార్డెనర్ ఇస్ ఇన్వైటెడ్. సరే, మ్యాట్ గార్డెనర్ మాధవి గారే ఢిల్లీకి వెళ్ళి అక్కడ స్టేజ్ మీద నిలబడి అవార్డు తీసుకొని మాట్లాడుతున్నప్పుడు సో అంటే మీకు అనిపిస్తుంటుందా, నేను ఎక్కడో విజయవాడలో ఉన్నాను, తర్వాత ఇట్లా వచ్చాను వైజాగ్, ఇక్కడ ఇల్లు, ఇదంతా లైఫ్ చాలా ట్రావెల్ అయ్యారు కదా. వీళ్ళు డిస్కషన్ అది అయినప్పుడు పేరు నేనే పెట్టుకున్నా. ఓకే, మ్యాట్ గార్డెనర్ ఎందుకు వచ్చింది మేడం మ్యాడ్ అని? అంటే మీ ఇష్టాన్ని అలా చూపించారా? మొక్కలు పిచ్చోళ్ళు అంటాం కదా. ఓకే, సో నేను మొక్కలు పిచ్చిదాన్ని. మీకు మొక్కలు అంటే ఇష్టం, పిచ్చి, బట్ చూసేవాళ్ళు ఏంటి మ్యాడ్? ఫస్ట్ లో నువ్వు ముందు పేరు మార్చమ్మా, ఏం పేరు అని అన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ముసలి లాంటి వాళ్ళు ఉంటారు కదా. సో అలాగా అమ్మా పేరు ఏంటమ్మా, మ్యాట్ గార్డెనర్ ఏంటి, లేకపోతే మొక్కలు పిచ్చోళ్ళు అంటారు, అది వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి. నాకేమో తెలీదు, మన 6th సెన్స్ వర్క్ చేస్తుంది అన్నాం కదా. ఐ వాస్ ఇప్పుడు అంటే పొగరు అంటారేమో, ఐ వాజ్ కాన్ఫిడెంట్. ఇఫ్ అట్ ఆల్ అన్నట్టు మనం యూనిక్ గా వెళ్ళాలి, లేదు ఇదే పెట్టినప్పుడు, ఆ పేరు పెట్టినప్పుడే నేను కాన్ఫిడెంట్ గా, నాకు ఎందుకో తెలియదు, ఐ ఫెల్ట్ దట్. అంటే ఎంఎం వచ్చిందన్న మేడం, మ్యాడ్ MAD నాది, మాధవి. అది ఆ పేరు కూడా నాకు అలా పెట్టింది. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ మై వర్క్ విల్ ప్రూవ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ అని. సో నాకు అది ఆశ్చర్యం అనిపించలే. ఇప్పుడు ఎవరైనా పిలిచినా నేను డే 1 నుంచి డెడికేటెడ్ గా చేస్తున్నాను కాబట్టి నాకు ఆశ్చర్యం అనిపించలేదు. నీకు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు, బట్ నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఢిల్లీ కూడా నేను అది మాత్రం, ఎందుకంటే ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, అది మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో ఒక గార్డెనింగ్ ఛానల్, ఇంకా మిలియన్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న ఛానల్స్ ఉన్నాయి. మనల్ని రికగ్నైజ్ చేయడం అది ప్రౌడ్ అనిపించింది. ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ హిందీ అంటే వాళ్ళకి తెలుస్తాయి. అవును, మనం తెలుగులో ఎక్కడో ఏ మూలో, ఇప్పుడు హైదరాబాద్ కూడా కాదు. సో అది చాలా, అండ్ దే ప్రైజ్ మై వర్క్. ఓకే, వాళ్ళు ఫాలో అవుతారు కదా, యూట్యూబ్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా. సో వాళ్ళు అవన్నీ అక్కడ మన గురించి స్లైడ్ వేసి అవి ఇప్పుడు యూట్యూబ్ రికగ్నైజ్ చేయడం ఏమే కాదు, వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు యూట్యూబ్ని హెల్ప్ తీసుకుని ఏమైనా సర్వీస్ కండక్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళకి కూడా మనం ఏం సజెస్ట్ చేసి మన గురించి ఇంకా డీటెయిల్గా వాళ్ళు చెప్తే మనం చెప్పుకోవడం కాదు, వాళ్ళు రికమెండ్ చేయడం, అది ప్రౌడ్ రియల్లీ. ఓకే, అండ్ టెడ్ టాక్స్ గురించి ఏం చెప్తారా? టెడ్ టాక్స్ బికాజ్ అది ఇంకా అచీవ్మెంట్ లో నెంబర్ 1 అని నేను చెప్తాను. అది ఫస్ట్ టెడ్ టాక్ మాత్రం కొంచెం కంగారు వచ్చింది. ఓకే, మీరు కంగారు పడ్డారా? కొంచెం అంటే కొంచెం ఎమోషనల్ అయిపోయినప్పుడు. ఎమోషనల్, ఓకే, కంగారు అంటే నేను ఒప్పుకోను. లేదు, నువ్వు ఆ స్టేజ్ ఎక్కి అన్ని చేసేటప్పుడు కొంచెం కంగారు. ఓకే, సో అంటే లైక్ ఆపర్చునిటీ వచ్చి అక్కడ మాట్లాడారు కదా, సో ఏంటి ఆ రోజు? అది ఏంటంటే నువ్వు అదే లైక్ అది వాళ్ళు గార్డెనింగ్ అనే కాదు, లైక్ సక్సెస్ స్టోరీ లాగా, లైక్ హౌ యూ చాలా రేర్ పీపుల్ కి వస్తున్నారు, ఎలాగా మీరేంటి, లైక్ మీరు అన్నట్టు హోమ్ మేకర్ నుండి అలాగా ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎక్కువ ఫీమేల్స్ ని. యూ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ మనం దాని గురించి మనం కొంచెం కష్టపడితే అన్నట్టు అలా వెళ్ళింది.
అండ్ మీరు ఎన్నో కూరగాయలు పండిస్తారు, ఫ్లవర్స్ పండిస్తారు, అరే మాధవి గారికి తలుచుకుంటే పండించండి అంటూ ఏది లేదని అనుకుంటారు కదా. అండ్ మీ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఎక్కువగా ఫ్రూట్స్ తినరు, జ్యూస్ తాగారు? ఏమో తెలీదు, అవి ఫ్రూట్స్ ఎక్కువ అంటే మామూలుగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. ఫ్రూట్స్ అసలు అంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎక్కువ లేవని విన్నాను. ఐఎమ్ నాట్ ఏ ఫుడ్, చాలా సింపుల్ గా ఉంటుంది. నేను ఏ పడతాయి చిరుతిళ్ళు అంటాం కదా, ఏ పడతాయి అవి అలా తినకుండా బ్రేక్ఫాస్ట్ కూడా అసలు స్కిప్ చేసేదాన్ని. లంచ్ డిన్నరే. ఈ మధ్యన అనీమియా వచ్చేసింది అన్నమాట, అంటే మాట్లాడటానికి కూడా కొంచెం ఆయాసం అంతవరకు. సో ఇప్పుడు కొంచెం అవన్నీ ఆల్టర్ చేసుకుని ఇప్పుడు కొంచెం మారి ఫుడ్ హ్యాబిట్స్ అవి మారి ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. ఓకే. అండ్ కొన్ని క్వశ్చన్స్ మేడం. సో మాధవి గారికి కోపం వస్తుంది ఎక్కువగా? పిచ్చి కోపం వస్తుంది. పిచ్చి కోపమా? ఇంత శాంతంగా ఉన్నారు, బుద్ధుడు మీలో ఉన్నారు అనుకున్నా నేను. ఎంత ఫాస్ట్ గా వస్తుందో అంత ఫాస్ట్ గా ఈజీగా తగ్గిపోతుంది. అంటే ఎందుకు వస్తుంది మేడం? నిమిషంలో ఐ యామ్ పర్ఫెక్షనిస్ట్ అని చెప్పొచ్చు. ఓకే. ఇది ఇలాగే చెయ్యాలి, సో అది అలా చేయకపోతే కోపం వచ్చేస్తుంది. ఓకే. సో దాని కరెక్షన్స్ అయ్యి ఉండకూడదు, మళ్ళీ తర్వాత ఏదో చెడగొట్టి దాన్ని సరి చేయకూడదు, చేసేటప్పుడే శ్రద్ధగా చేయాలి. సో అలాంటప్పుడు పేషెన్స్ ఉంటుంది. ఏదైనా టాలరేట్ చేస్తాను, ఆ ఎక్స్టెంట్ దాటిందంటే ఇంక మరి నేను ఎదుటి వాళ్ళు ఆలోచించను, నాకు క్లాసో లేకపోతే ఏదో అయిపోవాల్సిందే, తర్వాత అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టైం దే షుడ్ నాట్ రిపీట్ ఇట్, ఐ మేక్ ష్యూర్. ఇంకో క్వశ్చన్ మేడం, ఎక్కువగా చాలా మంది యూట్యూబర్స్ వీడియోస్ అప్లోడ్ చేశాక చాలా తక్కువ మంది వాళ్ళ వీడియో మొత్తం చూసుకుంటారు, మరి మీరు? నేను అప్లోడ్ అయినాక అసలు ఇంకా నేను చూడరు, వినలేను కూడా. ఎవరైనా విన్నా ఇంట్లో ఎలా వింటున్నారు అన్నట్టు అనిపిస్తుంది వాయిస్. వెరాజ్ కామెంట్స్ లో చూస్తే వాయిస్ బాగుందని మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, బట్ నాకు అంటున్నా పాపం ఎంత ఓపిక్ గా ఇంతసేపు 20 ఇప్పుడు ఇదివరకు 20 minutes ఉండేది, ఇప్పుడు హార్వెస్ట్ 35 కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా డీటెయిల్ గా చెప్తుంటే వెళ్ళిపోతుంది 30 అరగంట సేపు. పాపం వీళ్ళు ఎలాగా అంటే అది యూస్ఫుల్ అని చేస్తున్నాము, మీ గొంతు ఎలా వింటున్నారని ఎలా వింటున్నారా అనిపిస్తుంది. బట్ కమెంట్స్ అంతా పాజిటివ్ వస్తాయి కదా, మరి ఎందుకు మీరు ఇంకా ఫీలింగ్? అంటే నేను రీసెంట్ గా ఐ కేమ్ అక్రాస్ ఎ రీల్, వై వి డోంట్ లైక్ టు హియర్ అవర్ ఓన్ వాయిస్ అంటే ఏదో రీజనింగ్ విన్నాను. లైక్ మనం వాయిస్ వినటం వల్ల ఏమో కొత్త గొంతు అయితే పర్వాలేదు, మనం ఆల్రెడీ చెప్పేసింది మళ్ళీ మనకి కొంచెం టాలరేట్ చేయలేదంట. సో దేర్ ఇస్ అ టెక్నికల్ ఆర్ సైంటిఫిక్ రీజన్ కూడా ఉన్నట్టుంది. ఇన్ని మొక్కలు పెంచుతారు కదా, సో మా ఆడియన్స్ కోసం ఏదైనా ఒక టిప్ చెప్తారా? లైక్ ఈ సమ్మర్ సీజన్ లో. సమ్మర్ లో అయితే మొక్కలు వేడి ఎక్కువ ఉంటది కదా, పైన వేడి ఉంటది, కింద కూడా నీళ్ళు అవి కొంచెం ఎక్కువ ఇవాపరేషన్ అవుతుంది. సో మల్చింగ్ అనేది చేసుకోవాలి. మల్చింగ్ అంటే ఎండాకులు, అంటే ఏదన్నా సబ్స్టెన్స్ విచ్ అబ్జర్బ్స్ వాటర్, అంటే ఎండాకులు కానీ కార్డ్బోర్డ్స్, కొబ్బరి పీచులు ఇవి తడిచినాక నానినట్టు ఉంటాయి కదా, అవి మనం సాయిల్ పైన మన రూట్ దీని మీద వేసుకున్నాం అనుకోండి, అది మనం పోసి నీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఇవాపరేషన్ ఆపుతాయి అండ్ అది కొంచెం సాయిల్ ని మాయిశ్చర్ కంటిన్యూ చేస్తాయి. సో పైన ఎండని ఎలాగా మనం అవాయిడ్ చేయలేము, కింద నుంచి అట్లీస్ట్ సూతనింగ్ గా ఉంటుంది మొక్కలకి. ఓకే. అండ్ కొంతమంది మీ ఫ్యాన్స్ అడుగుతుంటారు, అంటే ఫ్యాన్స్ ఆర్ మీ వర్క్ ని రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఎందుకు ఎక్కువగా లైవ్ కి రావట్లేదండి అని. అదంతా పెద్ద సెటప్ ఉంటదమ్మా. ఓకే. లైక్ నువ్వు ల్యాప్టాప్ అసలు నేను వాడను, వాడము మేము, ఎడిటింగ్ కూడా ఫోన్ లోకి ఎక్కిచ్చేసుకుని చేసేస్తాం, అది బేసికే కదా, మేమే అంత హడావుడి ఏముండవు కదా మాకు, జస్ట్ మా మెసేజ్ కన్వే అవటమే కదా. సో సింపుల్ గా అయిపోవాలి. అది ల్యాప్టాప్ పెట్టుకుని అది మళ్ళీ స్పీడ్ గా వెళ్ళిపోతా ఉంటాయి కదా కామెంట్స్, అవన్నీ మోడరేట్ చేసుకుని ఇంకొకళ్ళు ఉండాలి. సో అండ్ ఇంకొకటి నాకు ఏం నచ్చదంటే గబగబా వెళ్ళిపోతాయి. అది ఒకవేళ ఏమైనా కంటెంట్ రిలేటెడ్ క్వశ్చన్ అనుకో, మనం అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఈ లోపల 100 మంది హాయ్ మాధవి వాళ్ళకి హాయ్ చెప్పకపోతే ఎంత బాధపడిపోతారు. సో అది మళ్ళీ దానికి మళ్ళీ ఇంకో కామెంట్ వస్తుంది, నేను నిన్న మీకు హాయ్ చెప్పాను మీరు నాకు రెస్పాండ్ చెప్పలేదు, అలా ఉంటాయి. సో ఎక్కువ మంది బాధపడతారు, ఎక్కువ మంది బాధ పెడతాము. సో ఇవన్నీ ఉంటాయి ఆ తలనొప్పులు. ఈజీయే, ఇప్పుడు వీడియో లేదనుకో చక్కగా కూర్చుని కబుర్లు, ఇప్పుడు అట్లీస్ట్ వీడియోస్ ఎప్పుడన్నా చేయలేదనుకో కనీసం ఏదో ఒక మామూలుగా హాయ్ చెప్పడానికన్నా ఏదో ఒకటి కనపడండి అంటారు, కాకపోతే ఇన్ని తలనొప్పులు ఉంటాయి కదా, అందుకు అవాయిడ్. బట్ నాకు తెలిసింది ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఏది సరిగ్గా వాడడానికి రాదని విన్నా.
ఎవరు చెప్పారు? నాకు తెలిసింది. నా హ్యాండిల్స్ అన్ని నేనే మేనేజ్ చేస్తాను. ఇప్పుడు వచ్చిందేమో మేడం స్టార్టింగ్. ఇనిషియలీ అదే యూట్యూబ్ తెలీదు, ఓకే, ఫేస్బుక్ తెలీదు, వీళ్ళన్నీ స్టార్ట్ చేసి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఐఎమ్ ఏ ప్రో అని చెప్తాను. వాళ్ళే అంటారు. ఇప్పుడు నేను వాళ్ళకి టిప్స్ చెప్తుంటాను. లైక్ ఇఫ్ దే హ్యావ్ టు అప్లోడ్ సమ్ రీల్ అండ్ ఆల్, ఐ టెల్ దెమ్ ట్రెండింగ్ రీల్ పెట్టు, లేకపోతే ఇది ఇన్ఫర్మేటివా, లేకపోతే లైక్ ఇప్పుడు 5 ఏళ్ళు అయింది కదా, సో మనం వర్క్ చేస్తుంటే ఆడియన్స్ ఇదేంటో మనకు అర్థమవుతుంది కదా. అండ్ ఒక్కొక్క మీడియం కి లైక్ ఫేస్బుక్ అయితే ఒకలాగా ఉంటది, ఏమంటాం SEO, వాట్ ఈస్ SEO. సో అవి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి కదా. ఇన్స్టాగ్రామ్ కి ఒకలా ఉంటది, అవి మారిపోతా ఉంటాయి. ఇప్పుడు ఏంటి అని ట్రెండ్ అనేది నేను ఎక్కువ వాడతాను, ఇన్స్టాగ్రామ్ అది వాడతాను కాబట్టి మా పిల్లల కన్నా నేనే బెటర్. yes I agree that. ఓకే, ఎందుకంటే నాతో మీరే చాట్ చేశారు. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎందుకు మాధవి గారు ఇన్ని ఇయర్స్ అయినా అని ప్రమోషన్స్ చేయట్లేదు? ప్రమోషన్స్ చేయకుండా ఏమి లేను. లైక్ అంటే అదర్ దెన్ గార్డెనింగ్ చేశాను. లైక్ మామా అర్త్ ఒకటి అనుకుంటా 1 year ఆల్మోస్ట్ చేశాను. ఓకే, తర్వాత గార్డెనింగ్ రిలేటెడ్ చేయను. అండ్ ఇంకా ఏమైనా షౌట్ అవుట్స్ లాంటివి అనుకో, అంటే ఇఫ్ దే ఆర్ లైక్ వాళ్ళకి అవసరం అనుకో. అండ్ ఆల్సో మా ఫాలోవర్స్ కూడా ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కావాలి, వీళ్ళకి ఎక్కడ దొరుకుతుందో తెలీదు, వాళ్ళకి వాళ్ళకి హెల్ప్ కావాలి. ఇటువంటి కమ్యూనికేషన్, సో అలాగా మీరు మమ్మల్ని సపోర్ట్ చేయటం వల్ల ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఫ్యామిలీయే చాలా సపోర్ట్ అవుతుంది మాకు, మీ మాట అంటే వీళ్ళకి అవసరం. ఓకే, ఇక్కడ మా వాళ్ళకి, మా ఫాలోవర్స్కి ఏంటంటే ఈ సీడ్స్ ఎక్కడ దొరుకుతున్నాయో, ఈ బ్యాగ్ ఎక్కడ మాధవి గారు బయట కొంటుంటే ఇలా ఉండట్లేదు. సో వీళ్ళకి రైట్ ఇన్ఫర్మేషన్. సో అలాంటప్పుడు షౌట్ అవుట్ వీడియోస్ లాంటి మ్యూచువల్ బెనిఫిషియల్ వీడియోస్ లాంటివి షౌట్ అవుట్స్ పర్సనల్ అయితే చేయరు. నాకు ఆఖరికి ట్రాక్టర్లు, తర్వాత ఫర్టిలైజర్స్, నేషనల్ వైడ్లో కంపెనీస్ ఉంటాయా అవి, ఇంకా అలాంటి దీని రిలేటెడ్వి బోల్డ్ అని వస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ కానీ ఇది కానీ. బట్ అది ఏంటంటే మనం వాడిన వెంటనే కూడా ఇప్పుడు బట్టలు ఉతికితే తెల్లగా వచ్చిందా అన్నది కాదు కదా. హౌ ఇట్ వర్క్స్ ఆన్ ప్లాంట్స్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో తర్వాత చెప్పాలి. అండ్ తర్వాత అది ఒక ప్రోడక్టే వాడడం. మనం ఇంట్లోనే మేము చేసుకునే బోల్డ్ అని మేము తయారు చేసుకునే వాడతాం. సో ఇది వర్కౌట్ అవుతుందని నేను ఎలా అష్యూరెన్స్ ఇస్తాను? ఒకవేళ నేను చెప్పినా నా ఫాలోవర్స్ నా మాట వింటారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, అది తప్పు కదా, అది రాంగ్ కదా. డబ్బులు వస్తాయి, బట్ నేను ట్రస్ట్ సంపాదించిందంతా పోతుంది కదా. ఓకే, సో అది చెయ్యకపోవటం కూడా నాకు మంచి డెసిషన్. ఓకే, అండ్ మీ లైఫ్ లో మీకు ఇప్పుడు వరకు గుర్తున్న క్రేజీ ఫ్యాన్ మూమెంట్ ఆర్ మీ వర్క్ ని లైక్ చేసి వచ్చిన మూమెంట్? రిజిస్టర్ అయినంటే ఏడ్ చేస్తున్న ఒక్కళ్ళు అని చెప్పను నేను, ఎందుకంటే వాళ్ళు హర్ట్ అవుతారు. బట్ మామూలుగా ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు చూసారా, వాళ్ళు సమ్ బెడ్ రిడెన్ ఏదో ఉంటారు. సో వాళ్ళు డెస్పరేట్ గా మాధవి గారు ఒకసారి మా అమ్మ మీరే చూస్తుంది, మీరు చూసినప్పుడు లైక్ దే ఆర్ బెడ్ రిడెన్ ఆల్సో చాలా ఆనందం పొందుతారు. అది చూస్తే ఓన్ చేసుకుని ఒక్కసారి మాట్లాడతారా అన్న, లేకపోతే ఒకసారి తీసుకొస్తాను, అలాంటివి ఉంటాయి. సో నేను నంబర్ ఇచ్చి మాట్లాడతాను. మామూలుగా అయితే అది ఇన్స్టాగ్రామ్ లో నాకు డిఎంస్ ఎప్పుడైనా చేయమంటాను, బయట ఎక్కడ పెట్టను. వాళ్ళని కాల్ చేసి మాట్లాడటం కానీ ఒక బాగా ఒక 5-6. తర్వాత ఇంకొకటి అండ్ వెరీ సాడ్ థింగ్, నాకు లహరి తలుచుకుంటేనే అదే చెప్తున్నాను కదా ఉంటాయి చాలా. తను లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. సో తను వీళ్ళు ఉంటారు కదా ఈ హాస్పిటల్లో, వీళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఏమంటారంటే కాదండి, హాస్పైజ్ అని ఉంటారు. సో లాస్ట్ స్టేజెస్ లో ఉన్న పేషెంట్స్, మోస్ట్లీ క్యాన్సర్ పేషెంట్స్ కి వాళ్ళకి లాస్ట్ స్టేజెస్ కొంచెం బాగా అనిపించడానికి వాళ్ళని గైడ్ చేసి వాళ్ళ వెనకాల ఉండి పెయిన్ అది వాళ్ళు తప్పించలేం కదా, కొన్ని అట్లీస్ట్ మైండ్ అది చేయడానికి. సో ఆవిడ మెసేజ్ చేశారు, ఆవిడ ప్రొఫెసర్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, మాధవి గారు ఇలాగా లహరి ఉంది, తను షీస్ డయాగ్నోస్డ్ లాస్ట్ స్టేజ్, ఫ్యూ డేస్ మోర్, 1 month ఎంతో 2 months ఫ్యూ మంత్స్ అన్నారు. సో తను మీ గురించి చెప్పినప్పుడు ఫోన్స్ అవి చూస్తూ ఉంటది మాట, నా వీడియోస్ చూసి మొక్కలు ఇష్టం అండ్ చాలా ఎమోషనల్ అయిపోద్దంట, ఎక్కువ ఆనందపడుతుంటదంట. సో తన్ని సర్ప్రైజ్ చేద్దాం కోవిడ్ టైం అప్పుడు అంటే నేను అలాగే అన్నాను. బట్ అదేంటంటే కుదరలా, కోవిడ్ టైంలో తను ఎక్కువ అయిపోయిందని అనకాపల్లి వాళ్ళు వెళ్ళిపోయారు.
వీడియో కాల్స్ అలా చేస్తూ ఫ్రీక్వెంట్గా మాట్లాడుతుండేదాన్ని. అండ్ ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడుతుండేవారు. హౌ డు యు ఫీల్ మేడం? అంటే అంటే ఎవరో తెలియని వ్యక్తి షీ ఇస్ నో మోర్. అది అర్థమైంది మేడం. లాస్ట్ ఇంకా వెళ్ళిపోతుంది అనగా వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మాధవి గారు ఇంకా 2-3 డేస్ మీతో మాట్లాడుతుందంట, చెప్పకండి అని. నీకేం కావాలమ్మా అంటే చిన్న పిల్లలు, ఆడపిల్లలు గూస్ బంప్స్ కూడా వస్తున్నాయి. సమ్ నెయిల్ పాలిష్లు, సమ్ డ్రాయింగ్ బుక్స్, అవేవో చిన్నవి. ఇట్ డిడ్ంట్ కాస్ట్ మీ మోర్. బేసిక్ నీడ్స్. దేర్ వాజ్ నో టైమ్ ఆల్సో. రేపో మాపో అన్నట్టు ఉంది. అది వెళ్తుందో లేదో తెలుసుకోనికి పంపించాను. అది రిసీవ్ అయినాక షీ కాల్ మీ, చాలా నచ్చింది. తర్వాత కూడా చెప్పిందంట నేనున్నా లేకపోయినా ఇది ఎవ్వరికి ఇవ్వద్దు అని. ప్లాంట్స్ పంపించాను. అండ్ ఇంకా ఫ్యూ అవర్స్లో ఉన్నప్పుడు కూడా షీ కాల్ మీ. అలాగా కళ్ళే గుర్తొస్తున్నాయి బుజ్జిదాంది. అలా 2-3 minutes షీ వాజ్ స్టేరింగ్ ఎట్ ఐఎమ్ రియలీ మిస్టర్. బాధ అనిపించింది. ఇప్పుడు నేనన్నా వెళ్ళి కలిసి రావాల్సింది కదా అని అనిపించింది. అంటే ఇక్కడ ఇంకోటి చూడొచ్చు మేడం. అంటే మనం ఒక వర్క్ దేని గురించో మొదలు పెట్టాం, కానీ దాంట్లో మిమ్మల్ని ఇంజెక్ట్ చేసుకొని వర్షిప్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. సో అంత డెప్త్గా, అంటే చనిపోయే ముందు చాలా మంది అమ్మతోనో నాన్నతోనో లేకుంటే ఏదైనా డ్రీమ్ విష్ ఉంటే కోరుకుంటారు. ఆ డ్రీమ్లో మీరున్నారు ఏమో తెలియదు కానీ నాకైతే షీ వాజ్ స్టేరింగ్ ఎట్, అలా చూస్తూ ఉండే కళ్ళే అంటే కళ్ళు రెప్ప కూడా ఇట్లా అలా చూస్తుంది నన్ను. 2-3 minutes అలా స్టేర్ చేసింది. రెప్ప కూడా వేయలేదు, అంతసేపు ఉండం. సో అయిపోయింది ఇంకా. అమ్మ నేను నా వల్ల కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను అని ఫోన్ ఇచ్చేసింది. within half an hour బాధ అనిపిస్తుంది తలుచు. వాళ్ళ పేరెంట్స్ కూడా పెడుతూ ఉంటారు ఇప్పుడు మొక్క ఫ్రూట్ అయింది, లేకపోతే అలాగా ఇలాగా ఇలా ఉంటే బాగుంటుంది. అదొక జ్ఞాపకం ఇంకా వాళ్ళకి ఉన్నాయండి ఇలాంటివి. ఓకే, అంటే మాకు కనిపించేదంతా ఒకటి, బట్ మీరు చూస్తున్న లైఫ్ ఇప్పుడు నేను అనేది మామూలు ఫ్యాన్ మూమెంట్స్ ఆర్ డిఫరెంట్, బట్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇది ఫ్యాన్ మూమెంట్ కాదు, ఇది ఇంకొకటి. అంటే దీన్ని డిరైవ్ చేసే వర్డ్స్ నా దగ్గర లేవు మేడం. అండ్ ఇంకో క్వశ్చన్ మేడం. సో బేసిక్గా ఉమెన్స్ డే కదా, అండ్ ఒక స్ట్రైట్ క్వశ్చన్, మీరు చెప్పాలంటే చెప్పొచ్చు ఆన్సర్. సో మీరు అన్నట్లు మీకు 16 years ఆఫ్ ఏజ్లోనే మ్యారేజ్ చేశారు, బట్ ఈ రోజు వరకు కూడా మీ పిల్లల్ని సెటిల్ చేసి మీరు ఒక మంచి లైఫ్లోకి వచ్చి హ్యాపీగా తరువుగా ముందరికి వెళ్తున్నారు. బట్ ఈరోజు చాలా మందిని చూసుకుంటే 27, 26, 28 ఈ ఏజ్లో పెళ్లి చేస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది విడిపోతున్నారు. మెచ్యూరిటీ వచ్చి కూడా ఎందుకు విడిపోతున్నారు అంటే ఏం చెప్తారు? నన్ను అడిగితే మీ ఇష్టం, ఎవరు ఇది వాళ్ళకు ఉంటుంది. బట్ ఇప్పుడు నాకు తొందరగా పెళ్లి అంటే నాతో పాటు నా బ్యాచ్, మా ఫ్రెండ్స్ కూడా అంత తొందరగా ఎవరికి అవ్వాలి అంటే దట్ జనరేషన్ కూడా అట్లీస్ట్ డిగ్రీ అన్న అయినాక అయ్యేది. ఇంటర్మీడియట్ 10th ఫస్ట్ ఇయర్లో అవ్వలేదు అవరికి. సో అప్పుడు కూడా అదేంటి అన్నట్టే ఉండేది. బట్ ఐ డిడ్ంట్ న్యూ. ఇప్పుడు ఆఫ్టర్ ఇన్ని సంవత్సరాల నా జర్నీ తర్వాత నేను చూసుకుంటే దట్ వాజ్ రైట్ డెసిషన్ బై మై పేరెంట్స్ అండ్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. నేను బాగా చదువుకునేదాన్ని, అంటే చదివేదాన్ని, ఉద్యోగం ఏదో చేసేదాన్నేమో. బట్ నేనేంటంటానంటే ఒకవేళ లైక్ ఇఫ్ అలా అని చైల్డ్ మ్యారేజెస్ చేసుకోమని అన్ను. పిల్లలకి ఇప్పుడు మా అమ్మాయి ఉందనుకోండి, ఐఎమ్ బ్యాక్ ఆఫ్ హర్. చదువు అయిపోయి ఉద్యోగం వచ్చిన వెంటనే గెట్ మ్యారీడ్. ఓకే, కరెక్ట్ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి. ఆ ఏజ్లో మీకు మరీ ఎక్కువ మెచ్యూరిటీ వచ్చేయకూడదు. అంటే నువ్వెంత అంటే ఆ అది ఎప్పుడంటే ఇంకో మనం కొంచెం 30s అలా వచ్చేటప్పటికి అలా వస్తుందేమో. మనకి ఏది ప్రయారిటీస్ ఎక్కువ నేను అబ్జర్వ్ చేసిందాన్ని యాజ్ పర్ మై పర్స్పెక్టివ్. సో అలాగ అయిపోతుందేమో. సో వెన్ యూఆర్ అట్లీస్ట్ ఒక 25 ఏళ్ళు వచ్చినాయి అనుకో, 25 yearsకి మనకి అంత లైక్ ఇంకా మనం మన పేరెంట్స్ దీంట్లోనే ఉంటాం, చెప్పు చేతల్లోనే, లేకపోతే మనం ఫ్యామిలీ థాట్స్ కి వాల్యూస్ ఇవ్వటం అంటే ఇండివిజువల్ గా వెళ్ళిపోం కదా. సో మేబీ అప్పుడు మనం అవతల వాళ్ళని కూడా లైక్ ఎంత కన్సిడర్ చేయాలి ఏంటి అనేది మనం టూ మచ్ వెళ్ళిపోకుండా ఒక దగ్గర తగ్గటం. అంటే ప్రతిదీ మనం అనుకున్నది కరెక్ట్ అవ్వాలని ఉండదు కదా. సో ఎక్కడ కరెక్టో ఏది తప్పో రాంగ్ అడ్జస్ట్ అవటం అనేది ఇంకా అలాగే ఉంటది. ఐ ఫెల్ట్ లైక్ నేనేమనుకున్నాను. అండ్ మీరు ముందు పెళ్లి చేసేసుకుని తర్వాత మీరు ఇప్పుడు మీరు నో హరీ కదా, తర్వాత మీరు ఏం కావాలో అదే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తొందరగా పెళ్ళి అయిపోయినా నేను ఏడ్చుకుంటూ అయ్యో అని అనుకుంటా లేదు. నా టైం నేను ఇప్పుడు మీరు
పెళ్ళికి ముందు స్పెండ్ చేయాల్సిన ఫ్రీడమ్ ఆర్ యువర్ ఓన్ పర్సనల్ టైం అనేది నాకు వచ్చింది. దట్ ఈస్ పిల్లలు స్కూల్ అయినాక. సో ఎవరి టైం వాళ్ళకి ఉంటుంది. నేనేమనుకుంటానంటే మా పేరెంట్స్ వాళ్ళ మా పిల్లల్ని పెంచి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యే వరకు ఉండి అవన్నీ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు యాజ్ అ పేరెంట్ ఐ ఆల్సో సే ద సేమ్. తాతగారు అమ్మమ్మ వాళ్ళు ఎలాగ మిమ్మల్ని పెంచి చూసి సంతోషించారో మేము కూడా మాకు ఒప్పుకున్నప్పుడే. సో ఐ ఆల్వేస్ సే 2-3 yearsలో పెళ్ళిళ్ళు అయిపోవాలి ఇద్దరికి అంటాను. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఏం కావాలో చదువుకోండి, మీకు జాబ్స్ కూడా జాయిన్ అవ్వండి, పెళ్ళిళ్ళు చేసుకుని కూడా చేసుకోవచ్చు. దర్ ఇస్ నథింగ్ రాంగ్. మీరు సెటిల్ అవ్వి తర్వాత మీరేంటో ప్రూవ్ చేసుకున్నాక పెళ్ళిళ్ళని పోస్ట్పోన్ చేయొద్దు. బికాజ్ ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. సో రైట్ టైం అంటే దట్ ఎంజాయ్మెంట్ ఇస్ డిఫరెంట్. ఏ వయసులో జరగాల్సిన ఆ వయసులో అంటారు కదా. అండ్ అది కూడా కాదు, మనం ఎవ్రీ ఏజ్లో మన మైండ్ ఒకలాగా ఉంటది. సో మీరు 20sలో ఉన్న మైండ్ సెట్ మీ 30s దగ్గరికి వచ్చినప్పటికి చాలా చేంజ్ అవుతుంది. సో ఎనర్జెటిక్ గా ఉంటారు. మీ పిల్లలు పుట్టేటప్పుడు కూడా కమాండ్ ఉంటది వాళ్ళ మీద. వాళ్ళు పెద్దోళ్ళు అయినప్పుడు కూడా మీరు ఈక్వల్ గా వాళ్ళతో ఫ్రెండ్స్ లాగా థాట్ షేరింగ్ ప్రాసెస్ కానీ బయట ఫిజికల్ గా అండ్ మెంటల్ గా ఇన్వాల్వ్ అవ్వటం కానీ డిఫరెన్స్ ఉంటది. దట్స్ అప్ టు యూ హౌ మీరు ఏం డిసైడ్ చేస్తారో అని. బట్ అది ఆ నోషన్లో ఉండకండి. తొందరగా పెళ్ళిళ్ళు చేసుకుంటే మనం చేయాల్సింది చేయకుండా ఉంటామని. మన టైం మన లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు ఉంటుంది. ఆ టైం వచ్చి ప్రూవ్ చేసుకోవటమే. ఓకే. అండ్ ఫైనల్గా మీ లైఫ్లో మీరు ఎక్కువగా ఎగ్జాంపుల్ ఆర్ ఎక్కువగా ఫాలో అయిన ఉమెన్ ఎవరు అంటారు? మా చుట్టూ ఉన్న ఆడవాళ్ళు, మమ్మీ, ఓకే, మా నాయనమ్మ. ఒక్కొక్కళ్ళ క్వాలిటీ ఒక్కొక్కళ్ళు బాగుంటది కదా. సిచ్యువేషన్ తగినట్టుగా అమ్మమ్మ కూడా కొన్ని అమ్మమ్మ అసలు పట్టుదల చాలా ఎక్కువ. పట్టుదల ఇన్ ద సెన్స్ అంటే వేరే రకంగా కాదు, ఏదన్నా చెయ్యాలంటే అది చేసేయాలి, చేసే తీరుతుంది. సో అలాంటి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి అలాగా. మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన అమ్మమ్మలు, పెద్దమ్మలు, మదర్స్, ఈ అక్కలు ఉంటారా. సో ఆ క్వాలిటీస్ ఇన్స్పైర్ చేస్తాయి. సో ఒకవేళ మనం ఇప్పుడు నేనున్న ఏ పేషెన్స్ లేదనుకో, ఎందుకంత ఎక్కువ తగ్గాలి, లేకపోతే ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతాము. ఇట్స్ ఓకే, స్లోగా వెళ్ళొచ్చు, కంగారు ఎందుకు. సో అలాగే ఒక్కొక్కరిని చూసి ఇప్పుడు ఒక్కొక్కరు టెన్షన్ పడిపోతూ ఉంటారు, ఒక్కొక్కరు కూల్గా ఉంటారు. సో కంగారు పడినా అది అవ్వదు, కూల్గా ఉన్నా అవుతుంది. సో అలాగా. ఓకే. యాజ్ ఎ మ్యాడ్ గార్డెనర్ గా యూట్యూబ్ ఆడియన్స్ కి పరిచయం అయ్యారు, బట్ ఆ రీచ్ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది. సో ఎండ్ ఆఫ్ ద డే మీ ఎయిమ్ ఏంటి? ఏం కాదు, డ్రీమ్ అనొచ్చు. డ్రీమ్. ఓకే, మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటే ఫ్యూచర్ లో అయితే నాకు ఇప్పుడు మనం కూరగాయలు పెంచుకుంటున్నాను కదా, అలాగా ఇంకొంచెం ఎక్కువ ల్యాండ్ లో, ఊర్లో ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళి ఉండలేం కదా. సో వైజాగ్ కి దగ్గరలో కొంచెం ల్యాండ్ తీసుకుని, ఇప్పుడు కాదు, ఇప్పుడు తీసుకున్నానంటే మళ్ళీ వెంటనే నేను చేసేయాలి. ఇప్పుడు నాకు అంత పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ అయిపోయే టైం పెట్టుకున్నాను నేను. ఫార్మ్ లైఫ్ లీడ్ చేయాలి అండ్ ఆల్ మనకి అవసరమైనవన్నీ మనమే పండించుకుని, కావు, కోళ్ళు, మేకలు అన్ని. సో ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని ఇంత తరోగా ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా లాంగ్ జర్నీ. ఈ మధ్యలో కాంపిటీటర్స్ చాలా మంది రావచ్చు డిఫరెంట్ కంటెంట్స్తో, కానీ మా మాధవి గారు మా మ్యాడ్ గార్డెనింగ్ కంటెంట్ మాకు ఇష్టం అని ఈ రోజు కూడా కమెంట్ చేసి, లైక్ చేసి, మీ వీడియో వస్తే కూర్చొని చూస్తూ. సో అంటే టైం, మీరు అన్నారు హస్బెండ్ ఇచ్చే టైం వాల్యుబుల్, సో ఆడియన్స్ ఇచ్చే టైం కూడా మీకు వాల్యుబుల్. సో వీళ్ళందరు లవ్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? చాలా బ్లెస్డ్. నేను ఇందాక క్వశ్చన్ చెప్పినట్టు చాలా ఎప్పుడో నేను ఏదో చేసుకున్నాను పుణ్యం. సో మీ అందరి అభిమానం నాకు దొరికింది. అండ్ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం కూడా, లైక్ ఎలాగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారో మ్యాడ్ గార్డెనర్ అంటే ఫస్ట్ లో చూసిన మ్యాడ్ గార్డెనర్ లాస్ట్ వరకు కూడా అలాగే ఉంటది అని అనుకుంటున్నాను. సో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, చూడటమే కాదు, లైక్ నాలాంటి ఏదన్నా యూస్ఫుల్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు, లైక్ మీకు నచ్చింది అనుకోండి, అది సీరియస్గా చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు, ఓకే, అది ఎంత సీరియస్నెస్ ఉంది, అది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. ఒకవేళ అందరం కనుక ఆ మైండ్, ఇప్పుడు వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారో ఆ మైండ్తో వాళ్ళు మొదలుపెట్టినప్పుడు మనం కూడా ఫాలో అయితే ఎంత చేంజ్ రాగలదు సొసైటీలో అనేది మీరు గ్రహించి, పాటించి మీ లైఫ్లో అప్లై చేసుకుంటే, ఇలా మాలాగా లైక్ నీష్కి స్టిక్ ఆన్ అయ్యి చేసే వాళ్ళకి
సాటిస్ఫాక్షన్ మాట. అప్పుడు మేము ఎర్న్ చేస్తాము యూట్యూబ్లో. సో అది ఏంటంటే మేము రన్ అవటానికి, మేము మా టీమ్ ఇవన్నీ సర్వైవ్ అవటానికి అవుతాయి. బట్ అది యాక్చువల్ ఫ్యూయల్ ఇస్ మీరు చూపించే నమ్మకం మా మీద, అభిమానం, ఇవన్నీ. సో మేము కూడా ఇంకా బాగా చేయాలంటే మీలో కూడా అలాంటి స్ఫూర్తి కనపడింది అనుకో, రిఫ్లెక్ట్ అయ్యింది అనుకోండి ఎదురుగా, అప్పుడు ఎస్ మేము మా వల్ల, మా ఒక మాట వల్ల ఉపయోగం ఉంది కాబట్టి ఇంకా రెస్పాన్సిబుల్గా కంటెంట్ క్రియేట్ చేయడానికి అవుతుంది. సో ఇలాంటి కంటెంట్స్ని మీరు ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇంకోటి, మీరు ఇంకా డిఫరెంట్గా కొత్తగా వస్తున్నారన్నారు. అండ్ ఇంకొకవేళ మీరు అప్కమింగ్ యూట్యూబర్స్ అనుకోండి, ఎవరికి కాంపిటేటర్స్ ఉండరు, ఎవరి వర్క్ వాళ్ళే. వర్క్ కాంపిటీషన్, వర్క్ కూడా అనుకోకూడదు మనం. అలా అయితే మనం వెళ్ళాం ముందుకి, మనకు మనమే కాంపిటీటర్ అంతే. యూ హ్యావ్ టు మనం బెటర్ అవ్వాలి అనుకోవాలి, కానీ అవన్నీ మనకి ఎఫెక్ట్ ఎవరి దాల్దే. ఇప్పుడు రోజుకి 100 పుట్టుకొస్తున్నాయి ఛానల్స్, ఎవ్రీవన్ హ్యావ్ ద రైట్. సో మీరు ఎంత బాగా చేస్తున్నాం అనుకోవాలి, కానీ కాంపిటీషన్ పెట్టుకుంటే మీకు లేనిపోయింది స్ట్రెస్. ఓకే, సో మనం మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయం. సో అలాగా. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే మీ గురించి చాలా విషయాలు నాకు తెలియదు, బట్ ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను. అండ్ మీరు ఫేస్ చేస్తున్న చిన్న హెల్త్ ఇష్యూ కూడా త్వరగా రికవర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదండి, మీ ఫేవరెట్ మ్యాట్ గార్డెనర్ మాధవి గారు చెప్పిన మాటలు చాలా చక్కగా చెప్పారు కదా. మరి మాధవి గారు చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.